నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నేను తలకాయ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఒక గిన్నెలో నీళ్ళు పోసి తలకాయ ముక్కలను బాగా కడిగి వేస్తున్నానండి. దాంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు వేసి 50% అంటే సగం వరకు ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి 2-3 ఉల్లిగడ్డలను ఇలా మంచిగా పొయ్యి మీద కాల్చుకొని పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయలు గసగసాలు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటున్నానండి. ఒక గిన్నెలోకి కర్రీకి సరిపోయేంత నూనె పోసి దాంట్లోనే మసాలాలు, లవంగాలు, షాజీరా, యాలకులు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డ పేస్ట్ను వేసి ఇలా దోరగా ఫ్రై చేసుకుందామండి. ఇలా దోరగా ఫ్రై చేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా అల్లం వెల్లుల్లిపాయ మంచిగా ఫ్రై అవ్వడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లోనే 1 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందాం. పసుపు వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముక్కలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 2 టమాటాలను యాడ్ చేస్తున్నానండి. టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. టమాటాలు వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటాలు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లోకి కర్రీకి సరిపోయే కారం, ఉప్పు వేసుకోవాలి. ఇలా టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకి కారం, ఉప్పు వేసి ముక్కలకు కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు, కారం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకు పట్టేలాగా ఇలా కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత కర్రీకి సరిపోయే వాటర్ను పోసుకుందాం. ఇలా కర్రీకి సరిపోయే వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకుంటే ఇలా కర్రీ దగ్గర పడిపోతుందండి. దీంట్లోకి ధనియాల పొడి, మసాలా, కొత్తిమీర ఆకు వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తలకాయ కర్రీ వండడం అంటే వామ్మో అన్నట్టుగా ఫీల్ అవుతారు, కానీ